వెల్కమ్ టు రీమిక్స్ కింగ్ ఛానల్. ఇప్పుడంటే మనం స్టీల్, పింగాణి, ప్లాస్టిక్ వంటి పదార్థాలతో చేసిన ప్లేట్లలో భోజనం చేస్తున్నాం. కానీ ఒకప్పుడు మన పూర్వీకులు ఎక్కువగా అరిటాకు భోజనం చేసేవారు. అది కుదరకపోతే ఇంట్లో ఉన్న ఇత్తడి, వెండి వంటి లోహాలతో చేసిన ప్లేట్లను భోజనానికి ఎక్కువగా ఉపయోగించేవారు. అయితే నిజానికి వారు అలా ఆయా లోహాలతో చేసిన ప్లేట్లలో భోజనం చేయడం వెనుక ఆరోగ్య రహస్యం దాగి ఉంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. బంగారం, వెండి లేదా ఇత్తడి వంటి లోహాలతో చేసిన ప్లేట్లలో భోజనం చేస్తే ఆరోగ్యం కలుగుతుందని ఆయుర్వేదం చెబుతోంది. ఈ క్రమంలో ఏ ప్లేట్లలో తింటే మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయో చూద్దాం. బంగారంతో చేసిన ప్లేట్లలో తినేవారికి ఎలాంటి వ్యాధులు రావట, అంతేకాకుండా వారు ఆరోగ్యంగా కూడా ఉంటారట. బంగారు పాత్రల్లో తినడం వల్ల ఉన్న రోగాలన్నీ హరించుకుపోతాయట. వెండితో చేసిన ప్లేట్లలో భోజనం చేస్తే నేత్ర సంబంధ వ్యాధులు రావట, దృష్టి చక్కగా పనిచేస్తుందట. అంతేకాదు వీరికి జీర్ణాశయ సంబంధ సమస్యలు కూడా ఉండవట. ఇత్తడితో చేసిన ప్లేట్లలో తినడం వల్ల జీర్ణాశయంలో ఉన్న క్రిములు నశిస్తాయి. దీంతో జీర్ణాశయం శుభ్రపడుతుంది. ఇది శ్వాసకోశ వ్యాధులను నయం చేస్తుంది. అంతేకాకుండా శరీరానికి బలం చేకూరుస్తుంది. బంగారం, వెండి, ఇత్తడి పాత్రలతో పాటు రాగితో చేసిన చెంబులు, గ్లాసుల్లోని నీరు తాగితే దాంతో ఎలాంటి అనారోగ్య సమస్యలున్నా ఇట్టే మటుమాయమవుతాయి. అందుకే మన పూర్వీకులు ఎక్కువగా ఈ లోహాలతోనే చేసిన పాత్రలనే వంటలకు కూడా ఉపయోగించేవారు. అయితే అవి మన ఆధునిక యుగంలో ఇప్పుడు కనుమరుగయ్యాయి. మట్టి కుండలలో కూడా వండుకొని తినడం చాలా ఉత్తమమైన పని. ఇది విషయం. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రీమిక్స్ కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.